విజయవాడ పరిధిలో కేసినేని నానికి చెక్ పెట్టింది టీడీపీ అధిష్టానం. తిరువూరులో జరిగే చంద్రబాబు సభకు మరో ఇన్ఛార్జ్ నియమించిన టీడీపీ అధిష్టానం ఇకపై ఎక్కువగా పార్టీ వ్యవహారాలు జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. ముఖ్యంగా తిరువూరు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చూస్తూనే ఉన్నాం, విజయవాడ పరిధిలో కేసినేని నానికి చెక్ పెట్టింది టీడీపీ. మరి ఇదొక షాక్ అనుకోవచ్చా కేసినేని నానికి? ఖచ్చితంగా హరిత, కేసినేని నాని పదే పదే పార్టీపై ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో పార్టీ కేసినేని నానికి చెక్ పెట్టింది. ముఖ్యంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో ఏ నియోజకవర్గంలోనూ కూడా అతను ఇకపై పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకూడదని చాలా స్పష్టంగా చెప్పింది. పార్టీ ముఖ్య నేతలను పంపించి కేసినేని నానికి ఈ విషయం కూడా చెప్పించడం అనేది మనం గమనించవచ్చు. ఇక ముఖ్యంగా ఒక 2 రోజుల క్రితం తిరువూరు నియోజకవర్గంలో జరిగిన ఘర్షణను చూస్తే కనుక అటు కేసినేని నాని కావచ్చు, కేసినేని సోదరుడు కేసినేని చిన్ని కావచ్చు, ఈ ఇరు వర్గాల మధ్య పెద్ద స్థాయిలో అక్కడ ఘర్షణ జరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి ప్రధానంగా ఆధిపత్య పోరు, ఏడాదిన్నర కాలంగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం మీద ఆధిపత్య పోరు కోసం జరుగుతున్న ప్రక్రియ ఇదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసినేని నాని అనేక మార్లు పార్టీని ఇబ్బంది పెట్టేలా మాట్లాడడం, పార్టీలోనే ఒక రెబల్గా తయారవడంతో అతన్ని ఖచ్చితంగా పక్కన పెట్టాలని ఆలోచిస్తుంది. ఈ క్రమంలోనే ఆయనకి ప్రాధాన్యత తగ్గిస్తూ అతని ఇంటి నుంచి అతని సోదరుడిని తెర మీదకు తెచ్చారు. తెచ్చిన తర్వాత నుంచి కూడా కేసినేని చిన్నికి ప్రాధాన్యం కల్పిస్తూ అనేక కార్యక్రమాలు అతను పాల్గొనేలా చేశారు. దీంతో కేసినేని నాని ఆయా కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కూడా వచ్చారు. ఇక తిరువూరు నియోజకవర్గంలో కదిలిరా అంటూ చంద్రబాబు నాయుడు ఏదైతే సభ పెట్టబోతున్నారో సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు అటు చిన్ని ఇటు నాని 2 వర్గాలుగా వెళ్ళటం, 2 వర్గాలు కూడా పార్టీ కార్యాలయంలోనే ఘర్షణ పడడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ ఏదైతే ఈరోజు చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి ఒక ప్రధాన కారణంగానే చెప్పుకోవచ్చు. ఇక ఏడాదిన్నర కాలంగా ముఖ్యంగా ఇటు ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఏదైతే అటు జగ్గయ్యపేట నుంచి ఇటు తిరువూరు వరకు కూడా ప్రతి నియోజకవర్గంలో కేసినేని నాని వర్సెస్ కేసినేని చిన్ని ఇద్దరు కూడా 2 వర్గాలుగా విడిపోయారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఎవరి వర్గాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్కరుగా అంటే నాని వైపు ఉన్న వర్గాన్ని మొత్తాన్ని కూడా చిన్ని వైపు లాగేసుకునే ప్రయత్నం చేశారు. చిన్ని ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లోనూ బలంగా ఉన్న పరిస్థితి ఉంది. దీంతో వారికి ప్రత్యామ్నాయంగా కేసినేని నాని కూడా తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకున్నారు. వారిని ప్రమోట్ చేస్తున్న పరిస్థితి గత కొంతకాలంగా జరుగుతుంది. ముఖ్యంగా అటు నందిగామ నియోజకవర్గంలో జీవరత్నాన్ని ఆయన ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇతనికి ఇలాంటి వ్యక్తులకు సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారు, పార్టీలో దోపిడీదారులకు సీట్లు ఇవ్వకూడదంటూ కూడా ఒక విమర్శలు చేశారు. ఆ తర్వాత చూస్తే కనుక మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమా లాంటి వారికి ఇవ్వకూడదు, అక్కడ బొమ్మసాని సుబ్బారావు లాంటి వ్యక్తులను ప్రోత్సహించాలంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇటు విజయవాడ వెస్ట్ వరకు చూస్తే కనుక ఎంఎస్ బేగ్ను ఆయన ప్రమోట్ చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ బుద్ధా వెంకన్న, నాగులు మీరా ఇలాంటి వారు అక్కడ ఎప్పటి నుంచో వెస్ట్ కోసం టికెట్ కావాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వారికి చెక్ పెట్టేలాగా వారు ప్రెస్ మీట్లు పెడుతూ వెస్ట్ టికెట్ మాదే అని వారు చెప్తున్న నేపథ్యంలో బుద్ధా వెంకన్న అలాగే నాగులు మీరా మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఇలాంటి కాల్మనీ సెక్స్ ర్యాకెట్ల సంబంధించి కేసులు ఉన్న వారికి టికెట్లు ఇవ్వకూడదు, నీతి నిజాయితీ కలిగిన ఎంఎస్ బేగ్ లాంటి వారికి వాళ్ళంటూ కూడా అతన్ని ప్రమోట్ చేసే పరిస్థితి చేశారు. అనేక రకాల కార్యక్రమాల ద్వారా ఆయా కార్యక్రమాల్లో ముఖ్యంగా పార్టీని టార్గెట్ చేస్తూ కేసినేని వ్యాఖ్యలు చేశారు. ఇక తిరువూరు నియోజకవర్గానికి చూస్తే కనుక ప్రస్తుతం తిరువూరు నియోజకవర్గానికి సేవల దేవదత్తు టీడీపీకి ఇన్ఛార్జిగా ఉన్నారు. అతనిని 2 రోజుల క్రితం జరిగిన ఘర్షణలో చాలా తీవ్రంగా దూషించారని మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసినేని నాని మీద కూడా సేవల దేవదత్త వ్యాఖ్యలు చేశారు. తాను ఒక దళితుడిని కాబట్టి దళితుడికి కేసినేని నాని సరైన గౌరవం ఇవ్వట్లేదంటూ కూడా ఆయన ఒక కామెంట్ చేసిన పరిస్థితి. ఈ క్రమంలోనే ఈ అన్ని పరిణామాలని బేస్ చేసుకుని కేసినేని నానిని పూర్తిగా పక్కన పెట్టారు. వాళ్ళు అనుకున్న టార్గెట్ను వెలుగులోకి తెచ్చారు. చిన్నీకి విజయవాడ పార్లమెంటు బాధ్యతలు అప్పగించడంతో పాటు తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు కూడా అంటే చంద్రబాబు సభకు సంబంధించిన ఏర్పాట్లను చూడాల్సిన బాధ్యతలు కూడా అప్పచెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. థ్యాంక్ యూ అశోక్.